వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు 8, 17, 26 ఈ డేట్ ఆఫ్ బర్త్లో కనుక పుట్టినటువంటి వాళ్ళు కనుక మనం చూస్తే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుంది. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. ఇవాళ కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న నేమ్ కరెక్షన్ తోటి పెద్ద సక్సెస్ని చూసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కూడా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి త్రూ. ఈరోజు మనం వారిని అడిగి 8, 26 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. 8, 17, 26 తేదీలు పుట్టిన వాళ్ళు ఎలాంటి మొబైల్ నంబర్ వాడాలి? ఎందుకంటే మొబైల్ నంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మొబైల్ నంబర్ ఇస్ లింక్డ్ విత్ గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే అండ్ అదర్ పేస్. సో మనం డబ్బులు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ నుంచి కొట్టేయచ్చు అమౌంట్. ఎవరికి ఇవ్వాలన్నా మనకు రావాల్సిన వచ్చేస్తాయి. సో ఈ ఫోన్ పే, గూగుల్ పే వల్ల మనం ఎవరికి బ్యాంక్ నంబర్ చెప్పట్లే. సో నా నంబర్ 9121685513 అమౌంట్ ఏంటంటే వేసేస్తున్నారు. దట్ ఈస్ మై నంబర్. అదేవిధంగా మీ నంబర్ బాగుంటే, సో నాది 9121685513లో 41 నంబర్ ఉంది. 41 అంటే పవిత్రత. సో ఇలాంటి నంబర్స్ పెట్టుకోగలిగితే మంచి గ్రోత్ ఉంటుంది. 8 సిరీస్ వాళ్ళకి ఏ నెంబర్ బాగుంటుంది? సో 8లో 8/1 నుంచి 8/9 కాంబినేషన్స్ వరకు ఉంటాయి. అవుటర్ వ్యూ చెప్తున్నాను, కంప్లీట్ లోపల పోకుండా అవుటర్ ఎలా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెట్టండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513 ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే. చాలా వాట్సాప్ పెట్టాక రింగ్ చేసి వాళ్ళు చెప్తున్నారు మేము వాట్సాప్ పెట్టాము చూడండి అని. అది చెప్పాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి నార్మల్ కాల్ చేయవచ్చు. సెకండ్ నంబర్ 9966000317 9966000317. సో మొబైల్ ఈస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా డబ్బులోకి వెళ్ళాలన్నా, అప్పులోకి వెళ్ళాలన్నా నిర్ణయించేది మనం వాడే మొబైల్ నంబర్. అదేవిధంగా వెహికల్ నంబర్ ఇంపార్టెంట్. బట్ ఫోన్ అనేది మనం ఎక్కడికన్నా క్యారీ చేస్తున్నాం, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాంక్ రిలేటెడ్ కాబట్టి. సో ఒక మంచి నంబర్ ఉన్నప్పుడు దాంట్లో డబ్బులు నిలబడతాయి, డబ్బులు పెరుగుతాయి. రాంగ్ నంబర్ వాడినప్పుడు మనస్పర్ధలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, డబ్బులు తరిగిపోతాయి. సో ఎవరైనా సరే లైఫ్ చేంజింగ్ నంబర్, మన జీవితాన్ని మార్చే నంబర్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 8, 17, 26 పుట్టిన వాళ్ళని మామూలుగా 8 అంటే అందరూ సేన్ అనుకుంటారు. 8 అంటే నిజాయితీ, 8 అంటే డబ్బు, 8 అంటే పట్టుదల. 8 అంటే శనీశ్వరుడు ఎవరు? పనిచేస్తుంటే పట్టుకోడండి ఆయన. నిజాయితీగా పనిచేసే వాళ్ళని ఏడిపించడు. సో 8లో ఉన్నవాళ్ళు క్రమశిక్షణతో టైం ఫాలో అవుతూ 8 దాకా నిద్రపోకూడదు, మార్నింగ్ 6 లేసేయాలి. అలా ఉన్న వాళ్ళకి 8 బాగా దీవిస్తుంది. నా భాష చెప్పాలంటే 8 అంటే మనీ. సో 8న పుట్టిన రాజశేఖర రెడ్డి గారు చక్రం తిప్పారు. 17న పుట్టిన కేసీఆర్ గారు, ఎంజీఆర్ గారు, నరేంద్ర మోడీ గారు తిప్పుతూనే ఉన్నారు. 26 మన్మోహన్ సింగ్ అండ్ హీరో ఈవెన్ రవితేజ 26. ఇవి మంచి పుట్టుకలండి. వీళ్ళు రవితేజ ఎంత కష్టపడి పైకి వచ్చాడు? ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాడు. ఎంత కష్టపడితే అంత డబ్బు, పేరు, కీర్తి. సో 8లో పుట్టిన వాళ్ళు కష్టం చేస్తే తిరుగులేదు. మీకు లక్కీ కలర్ బ్లాక్, అన్లక్కీ కలర్ రెడ్, అన్లక్కీ నంబర్ 1 అన్లక్కీ. సో 8లో పుట్టిన వాళ్ళు 1 వాడకూడదు. 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, తండ్రి కొడుకులకు పడదు. సో 1 నంబర్ వాడకూడదు. సో 8 సిరీస్లో ఉన్నవాళ్ళు 37 నంబర్, 46 నంబర్ వాడకూడదు. 1 సిరీస్లో మీ పేరు ఉంటే మీ డబ్బులు అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి, కొట్లాట్లు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. సో 8 సిరీస్ వాళ్ళు 1 అవాయిడ్ చేయాలి. 2లో 38 నంబర్, 47 నంబర్ లక్కీ 8 సిరీస్ వాళ్ళకి. సో 2 నంబర్ వాడుకోవాలి అంటే 38, 47 ఇవి కామ్గా బిజినెస్ చేసుకుంటారు. ఎవరితో ఎక్కువ మాట్లాడరు, కొట్లాడరు, ప్రశాంతం. 38 అంటే 11 అంటే 2 అంటే చంద్ర ప్రభావం వల్ల కామ్, ప్లెజెంట్, హ్యాపీ, హెల్తీ, వెల్తీ, నాన్ కాంట్రవర్షియల్. 38 అన్న ఎన్టీ రామారావు, 38 షీలా దీక్షిత్, 38 కుమారస్వామి, 48 ఎం వెంకయ్య నాయుడు గారు, రామ్నాథ్ కోవింద్ గారు అండ్ జవహర్లాల్ నెహ్రూ 47 నాన్ కాంట్రవర్షియల్. సో 38 అండ్ 47 వాడుకో. 3 సిరీస్లో ఒకే ఒక నంబర్ 30వ నంబర్ 39, 48, 57,
21 నంబర్లు వాడకూడదు. అండ్ 8 సిరీస్ వాళ్ళకి 4 సిరీస్ నంబర్ పెట్టుకోకూడదు. అంటే 31 నంబర్ కానీ 40 మీరు లెక్కేసుకోండి. 31 నంబర్ వాడితే కష్టాలు వస్తాయండి. 8 పుట్టిన వాళ్ళు డబ్బు నిలబడదు, యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. 31 ఫోన్ చాలాసార్లు పగిలిపోతుంటుంది, స్క్రీన్ గార్డ్ పగిలిపోతుంటుంది. 31 ఆర్ 40 వాడినా, 49 వాడినా. సో 8 సిరీస్ వాళ్ళు 4 సిరీస్ ఫోన్ నంబర్ వాడుకుంటే నష్టాలు కష్టాలు చూస్తారు, వాడకూడదు. సో 8 సిరీస్ వాళ్ళకి 5 చాలా బాగుంటుంది. 5లో 23 నంబర్, 32 నంబర్, 41 నంబర్ మంచి అదృష్టాన్ని ఇస్తాయి. సో 8లో పుట్టిన వాళ్ళకి 5 అమృతం. సో కేసీఆర్ 17న పుట్టారు, ఆయన పేరులో 14. ఎంజి రామచంద్రన్ 17th జనవరి పుట్టారు, ఆయన పేరులో 41. నరేంద్ర మోడీ 17 సెప్టెంబర్ 1950, ఆయన పేరులో 41 నంబర్. సో ఈ 8 సిరీస్ వాళ్ళకి 5 అమృతం లాంటిది. సో 23 నంబర్, 32 నంబర్, 41 నంబర్లు వాడితే 100% లక్ ఉంటుంది, మంచి గ్రోత్ వ్యాపారంలో ఉంటుంది. సో 5 సిరీస్ సెలెక్ట్ చేసుకోండి. సో 6 సిరీస్ వాడకూడదు. 6, 24, 33 నంబర్స్, 40 నంబర్ వాడితే దివాలా తీస్తారు, అప్పులు పాలవుతారు. 8 సిరీస్ వాళ్ళు 7 సిరీస్ వాడకూడదు. 34 నంబర్, 43 నంబర్ వాడకూడదు. అండ్ 8 వాళ్ళు 9 సిరీస్ నంబర్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. అండ్ రెడ్ కలర్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ వీలైతే బ్లాక్ వాడండి, ఎల్లో అవాయిడ్ చేయండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ అవాయిడ్ చేస్తే 8 సిరీస్ వాళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. ఒక నీలం మోర్ దెన్ 4 క్యారెట్స్ మెడలో వేసుకోండి. చేతిలో వేసుకొని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినడం వల్ల స్టోన్ పవర్ తగ్గిపోతుంది. సో దయచేసి స్టోన్స్ని మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే ఎనర్జీ పాయింట్ సెంటర్ ఇది, బాడీని అంతా యాక్టివేట్ చేస్తుంది. అండ్ స్టోన్ కూడా అందరు చూడకూడదు, మనం చూపించకూడదు, మన శక్తులు ఎవరికి చూపించకూడదు. నజర్ పడితే స్టోన్ పవర్ తగ్గిపోతుంది. సో 8 సిరీస్ వాళ్ళు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. సో మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా నా అపాయింట్మెంట్ తీసుకోండి. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను. సో నన్ను యూ కెన్ ట్రై టు మీట్ మీ ఇన్ మణికొండ. కలవలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688
157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 hours పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1 2 3 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months 5 months 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to evening 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.